వైసీపీ వ్యూహం ఉంటుంది. అందువల్ల ఎన్నికలు వచ్చినప్పుడు తమ బలాన్ని స్ట్రెంథెన్ చేయడమే కాకుండా ఎదుటివారి బలాన్ని ఎలా తగ్గించాలి అనే ప్రయత్నం నిరంతరం జరుగుతుంది కదా. సార్, పవన్ కళ్యాణ్ గారిలో ఆ రాజకీయ పరిణితి వచ్చిందంటారా? రాజకీయ పరిణితికి మెజర్మెంట్ ఏంటి? కాదు సార్, ఇప్పుడు వరకు కూడా 5 కిలోల రాజకీయ పరిమితి అంటే సినిమాల్లో వ్యూహాలు సక్సెస్ రేట్ సాధించుకోవడం, ఏ రకంగా సక్సెస్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ రాజకీయ పరిణతి లేదు, సక్సెస్ అయిన వాళ్ళకి రాజకీయ పరిణతి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నాకు 12,000 ఓట్లు వచ్చాయి మల్కాజ్గిరిలో, నాకు రాజకీయ పరిణతి లేదని చెప్పగలరా? నాకు 12,000 వచ్చాయి ఎంపీగా పోటీ చేస్తే. సో మల్లారెడ్డికి మైనంపల్లికి 5 లక్షల పైన వచ్చాయి. నాకన్నా చాలా అద్భుతమైన రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కాదని నేను అనగలనా? ఓటింగ్ క్రైటీరియా అయితే. సో అందువల్ల ఎప్పుడు కూడా ఎన్నికల్లో గెలవడము ఓడడం అనేది రాజకీయ పరిణతికి ప్రాతిపదిక కాదు. సో అది ఆ రకంగా మన కంక్లూజన్కు వచ్చి ఎవరు ఇవన్నీ మనకు జనరల్ పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప రాజకీయ పరిమితికి ఒక ఐక్యూ టెస్ట్ అయితే లేదు కదా. మనకి ఐక్యూ టెస్ట్ పెట్టి లేదా నీట్ ఎగ్జామ్ రాసి రాజకీయ పరిమితి లేదు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది రకరకాల సందర్భాల్లో చంద్రబాబు నాయుడు రాజకీయ పరిమితి లేదని అనగలమా? 23 సీట్లకే పరిమితమయ్యాడు కదా. బీజేపీకి ఒక దశలో 2 సీట్లు వచ్చాయి కదా. అంటే బీజేపీ నేతలకు పరిణతి లేదని కంక్లూజన్ కద్దామా? అందువల్ల ఎన్నికల ఫలితాలను బట్టి రాజకీయ పరిణతిని ఎప్పుడూ అంచనా వేయకూడదు. సో రాజకీయ పరిణతికి ఆన్సర్ కూడా లేదు కదా. సో ఇవన్నీ ప్రత్యర్థులు మాట్లాడుతుంటారు. బట్ డెఫినెట్గా గతంతో పోలిస్తే అది మాత్రం చెప్పగలను. 2019తో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ మచ్ సీరియస్ ప్లేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, అందులో అనుమానమే లేదు. సో నా అంచనా ఈసారి అసెంబ్లీలో కూడా బహుశా పవన్ కళ్యాణ్ ప్రవేశిస్తాడు అన్లెస్ సంథింగ్ డ్రాస్టిక్ హ్యాపెన్స్. తర్వాత జనసేనకు కొంత రిప్రజెంటేషన్ అయితే వస్తుంది. సో ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్గర్ పొలిటికల్ ప్లేయర్. ఇప్పుడు ఈ లాస్ట్ 5 yearsలో 2019 రన్అప్ టు 2019 ఎలక్షన్స్తో పోలిస్తే, ఎందుకంటే ఈ పాలిటిక్స్కి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు, ఎక్కువ జనంలో ఉంటున్నారు, పబ్లిక్ ఇష్యూస్ తీసుకుంటున్నారు, పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారన్నమాట నిజం. ఇక అల్టిమేట్గా సీట్లు వస్తాయా రావా అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటాయి. సో 3 పార్టీల్లో ఈ పొత్తు ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది ఇంకా కూడా కొద్దిగా కన్ఫ్యూజ్గానే ఉంది. ఎవరికి వాళ్ళు కుటీరాల్లో వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. కలిసి ఉమ్మడి ప్రణాళిక అంటూ ఇంకా కొరవైంది. ఏం సార్, ఇంకా టైం ఉందనా? ఉమ్మడి ప్రణాళిక టైం ఉన్నది ఒక ఫ్యాక్టర్. ఇంతవరకు ఇంకా 2 నెలలు, ఇంకా 1.5 month ఉంది మనకి ఎన్నికలు. ఇప్పుడే లేవు కదా ఎన్నికలు, May 13th. సో అందువల్ల ఇంకా సమయం ఉన్నమాట నిజం. తర్వాత ఉమ్మడి ప్రణాళిక అనేది ఇది పార్లమెంట్ ఎన్నికలకు కూడా కలిసి ఉన్నాయి. సో ఈ పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రానికి ఏం చేస్తారు 3 పార్టీలు, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని అన్నారు కనుక రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా తీరుస్తారో చెప్పాల్సిన బాధ్యత ఎన్డీఏకు ఉంటుంది. సో ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా, సో కేంద్రం సహకారం అంటున్నారు కదా. సో ఇప్పుడు 2000 అంటే అందువల్ల ఉమ్మడి ప్రణాళికే కాదు, ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అని కూడా ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. ఎందుకంటే చేసిందని కొన్ని రోజులు అన్నాడు చంద్రబాబు నాయుడు, చేయలేదని మరికొన్ని రోజులు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ చేస్తానని అంటున్నారు. అంటే తమ రాజకీయ పొత్తులను బట్టి, రాజకీయ వైఖరులను బట్టి ఆంధ్రప్రదేశ్కు చేశారు, చేయలేదు అని అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు మోడీ ఆంధ్రప్రదేశ్ చేయలేదన్నాడు. ఆ తర్వాత ఈ మధ్యన బడ్జెట్లోనే బాగా చేశాడన్నాడు. సో అందువల్ల అటు టీడీపీ అయినా వైసీపీ అయినా మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడనే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమొచ్చింది అనే దాంతో సంబంధం లేదు. వాళ్లకు బీజేపీతో మోడీతో ఉన్న రాజకీయ సంబంధాన్ని బట్టి చెప్తున్నారు. సో మనకు రాజకీయ సంబంధం మంచిగా ఉంటే మోడీ బాగా చేశాడు, రాజకీయ సంబంధం లేకపోతే మోడీ ఏం చేయలేదు. ఇది ఇప్పుడు వైఖరి ఆంధ్రప్రదేశ్లో. సో ఇందులో వారి పొలిటికల్ వైఖరి బట్టి. అలా కాకుండా ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం చేసింది ఏంటి, చేయండి ఏంటి, దీనిపైన డిబేట్ నడపాలి. అయితే అన్ఫార్చునేట్లీ ఆ డిబేట్ నడపడానికి వైసీపీ కూడా సిద్ధంగా లేదు. అవును, ఎందుకంటే వైసీపీ కూడా టీడీపీ పైన టార్గెట్ తప్ప మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అని అడిగే ధైర్యము, సాహసము జగన్ చేయడు. ఎందుకంటే ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో కూడా ఒక పేరా పెట్టి కేంద్ర సహకారం చాలా బాగున్నదని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో అందువల్ల టీడీపీకి వస్తున్న అడ్వాంటేజ్ అది. ఇక షర్మిల కాంగ్రెస్లో అన్నా కూడా దట్ ఇస్ ఎ వెరీ వీక్ వాయిస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలం లేదు కనుక
అది ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ కంటెస్టేషన్లో ఉండాల్సిన కీలకమైన అంశం విభజన సమయంలో ఏం హామీలు ఇచ్చారు, విభజన చట్టంలో ఏం చెప్పారు, ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది, ఇది మౌలికమైన అంశం కదా. అవును. అన్ఫార్చునేట్లీ మౌలికమైన అంశాన్ని టీడీపీ చెప్పదు. ఎందుకంటే చెప్తే అసలు సంగతి బయటపడుతుంది. సో బీజేపీతో పొత్తులో ఉన్న డొల్లతనం బయటపడుతుంది. వైసీపీ అడగదు, ఎందుకంటే వారికి మోడీ ప్రభుత్వంతో పెట్టుకునే ధైర్యం చేయరు. పెట్టుకుంటే ఏమవుతుంది, దేశమంతా చూస్తున్నాం కదా. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది. అందువల్ల ఎన్డీఏ ఖచ్చితంగా చెప్పాలి, అయ్యా మీరు రాష్ట్ర ప్రయోజనాల కొరకు పొత్తు పెట్టుకున్నారని చంద్రబాబు అన్నాడు కనుక ఈ 10 ఏళ్లుగా రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం వల్ల జరిగింది ఏంటి చెప్పండి. నేను జరగలేదని ఆరోపించడం లేదు, ఇంకొక టేబుల్ వేయండి జరిగింది జరగనివి అని. సో లెట్ దెర్ బి ఒక హెల్తీ డిబేట్.